UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అమ్మవారి అవతారాలకి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం. చాలా చక్కటి వివరణ ఇస్తున్నారు. ఇక లలిత అమ్మవారి సంగతి అందరికీ తెలిసిందే ఆల్మోస్ట్. ఎందుకంటే అమ్మవారి నామాలు జపించకుండా ప్రతి ఒక్కళ్ళు పారాయణం చేసుకోకుండా అసలు ఉండరు. చాలా వరకు చేసుకుంటారు. ఇక లలిత అమ్మవారికి సంబంధించిన విశిష్టత, దానివల్ల వచ్చే మేలు, ఏ విధంగా చేసుకోవాలి, ఆ రోజు ఎలాంటి నైవేద్యాలు పెట్టుకోవాలి, అమ్మవారి అలంకరణ విశేషాలు చెప్పండి. 4వ అవతారము కూష్మాండాదేవి లలిత అమ్మవారు. అయితే కూష్మాండాదేవి అవతారానికి ముందుగా ఆ తల్లి అవతారం ఏంటి అనేది చెప్తాను. ఈ తల్లి ఆ రోజుని లలితా పరమేశ్వరి అవతారం అంటే అలంకారము లలితగా చేస్తారు. ఈవిడికి నచ్చిన రంగు ఆకాశ నీలము. ఈవిడికి నివేదన చేయవలసింది అల్లం గారెలు. అయితే ఈ తల్లి ఎలా ఉంటుంది అంటే జ్ఞాన స్వరూపిణి, సరస్వతీ శక్తిగా ఉంటుంది. కూష్మాండ రూపంలో అలరారే ఈ దేవత యొక్క అభయముద్రలు ధరించి నమ్మిన భక్తులను కాపాడే తత్వం కలిగింది. అయితే ఈవిడిని పూజించడం గల ఉపయోగం ఏంటంటే ఈవిడ మాయా శక్తి రూపిణి. మనిషిలో ఉండే మాయను తీసేస్తుంది. తర్వాత ఏం చేస్తుందంటే ఆయుష్ని, ఆరోగ్యాన్ని పెంచుతుంది. తర్వాత ఈ సమస్త ప్రపంచంలో, ఈ జగత్తులో మాయ, మనిషి ఈ రెండిటికి చాలా అవినాభావ సంబంధం ఉంది. మాయతో మనిషి మమేకం అవుతాడు, మనిషి మాయతో మమేకం అవుతాడు. మాయ ఒక్కటి ఏమీ చెయ్యలేదు మనిషి లేకుండా. మనిషి లేకుండా మాయ లేదు, మాయ లేకుండా మనిషి లేడు. సో ఈ రెండిటిని విడదీసే తత్వమే ఈ కూష్మాండాదేవి యొక్క అవతార రహస్యం అన్నమాట. అయితే ఈవిడిని ఆవిడ 8 చేతులతో బ్రహ్మాండము అంటే కూష్మాండ అంటే కూష్మము అంటే బ్రహ్మాండము, అండ అంటే జనించింది అని అర్థము, అంటే తయారు చేసింది, సృష్టి చేసింది అని అర్థము ఈ అవతారానికి. అయితే ఈమె సూర్యమండలానికి అధిదేవత. సూర్యమండలంలో ఉండే శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ తల్లికి ఉన్నాయన్నమాట. ఈమె శరీర కాంతి సూర్యకిరణంలాగా వెలుగొందుతూ ఉంటుంది. ఈవిడని ఎవరైతే ఉపాసకులు అంటే ఇప్పుడు కొంతమంది ఉపాసన ఇది చేసుకుందాం అనుకుని గాని లేదా మంత్రాన్ని సిద్ధించుకోవాలి అని అనుకుంటే కనుక ఈ కూష్మాండాదేవిని గురు రూపంగా కానీ లేదా ఆ తల్లినే గురువుగా ఎంచి కనుక ఒక మంత్రం తీసుకుంటే ఈ తల్లిని పూజించడం వల్ల ఆ మంత్రం సిద్ధిస్తుంది. ఇప్పుడు పూజ చెయ్యడం వేరు, మంత్రం సిద్ధించుకోవడం వేరు. మన సామాన్య ప్రజలు చేసేది పూజ, ఉపాసకులు చేసేది మంత్రం. ఆ ఉపాసకులు ఎవరైనా సరే ఈ కూష్మాండాదేవిని కనుక ఉపాసన చేసినట్టయితే వారు తీసుకున్న మంత్రము సిద్ధిస్తుంది అనమాట. అయితే ఈ కూష్మాండాదేవి యొక్క రూపము ఆవిడ మనకి భక్తులకి అనుగ్రహించేది ఏంటి అంటే ఆయుష్, యశస్సు, బలము, ఐశ్వర్యము, భాగ్యము. ఐశ్వర్యం వేరు, భాగ్యం వేరు. ఐశ్వర్యం ఉన్నా తినే భాగ్యం లేకపోతే అది వృధానే, భాగ్యం ఉండే ఐశ్వర్యం లేకపోయినా వృధానే. కాబట్టి ఇవి మనకి ఆ తల్లి ఈ అవతారంలో సిద్ధింపజేస్తుంది. సేవ అంటే ఈ భక్తి ప్రసన్నం చేసుకోవాలి అంటే చాలా సులువు, పెద్దగా కష్టపడాల్సింది అవసరం లేదు. కూష్మాండాదేవి తల్లికి ఇష్టమైన మంత్రాన్ని గనక ఉపాసన చేసినట్టయితే ఆ తల్లి సులువుగా అనుగ్రహిస్తుంది. ఈవిడ అవతారం మనకి ముందే తెలుసు, లలిత అమ్మవారి అవతారం. లలితా సహస్రనామాలు, లలిత పారాయణాలు ప్రతి ఇంట మారుమోగుతూనే ఉంటాయి. ఆ లలిత అమ్మవారు ఏవేవైతే అనుగ్రహిస్తుందో అది అందరికీ తెలిసిందే. అయితే ఈ తల్లికి ఇష్టమైనది ఆకాశ రంగు అని చెప్పాం కదా, అది అల్లంగారెలతో ఆ తల్లిని మనం పూజించుకోవాలి. అయితే ఈవిడిని ప్రసన్నం చేసుకోవడం చాలా 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 ఈజీ. ఈవిడ ఏమిటి చేస్తుంది అంటే లౌకికానికి, పరలోకానికి అంటే పరానికి, ఇహము పరానికి విభేదం చేస్తుంది. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనిషికి ఆశ ఎక్కువ ఉంటుంది, అది కావాలి ఇది కావాలి అని. దాంతోనే బ్రతికే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది ఆశ వరకు ఓకే, అది అత్యాశ అయ్యేటప్పుడు అది అవ్వకుండా ఈ తల్లి మనకి అడ్డుకట్ట వేస్తుంది అనమాట. కాపాడదు, అడ్డుకట్ట వేసేస్తుంది. అది ఎలాగా అంటే
మనం ఏదైతే అత్యాశపడి కోరుకుంటున్నామో అది దక్కకపోవడమో విడిపోవడమా అయ్యి దాని మీద విరక్తిని పెంచేలా చేస్తుంది. అది ఈ కూష్మాండాదేవి యొక్క అవతార రహస్యం అన్నమాట. రైట్. మనకి ఏదైతే దక్కలేదో మనం ఏమనుకుంటాం, సరే పోన్లే ఇది వదిలేద్దాం అనుకుంటాం. ఆ వదిలేసే స్థితిని ఈ తల్లి మనకి ఈ అవతారంలో అంటే పూజించడం వల్ల వచ్చే ఇదనమాట. కాకుండా ఆ తల్లి ఇచ్చేవి ఆయుష్, ఆరోగ్యము, యశస్సు, భాగ్యము, సంపద. చాలా అంటే చాలా చక్కగా చెప్పారు లలిత అమ్మవారికి సంబంధించి. మనందరి ఇంట్లో చాలా మటుకు లలిత అమ్మవారికి సంబంధించిన సహస్రనామాలు కానివ్వండి, పారాయణాలు కానివ్వండి చేసుకుంటూనే ఉంటారు. నిత్యం అసలు లలిత అమ్మవారి సహస్రనామాలు నిత్యం చేసుకునే వాళ్ళు ఉంటారు. కాకపోతే ఈ దసరా మహోత్సవంలో భాగంగా లలిత అమ్మవారిని ఈ విధంగా సేవ చేసుకోవాలి, అలాగే ఎలాంటి నైవేద్యాలు పెట్టుకోవాలి, ఎలాంటి అలంకరణతో చేసుకోవాలి, ఎంత భక్తి శ్రద్ధలతో మనం జరుపుకుంటున్నాం, ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా వివరించారు రఘుప్రియ గారు. మీరు కూడా చేసుకోండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించింది ఇవన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో 5వ రోజు అమ్మవారి అవతారం ఏమిటి, దాని విశిష్టత ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే.